ఎమ్మెల్సీ ఎన్నికలు మంత్రివర్గ విస్తరణ పూర్తయినందున తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవుల హడావిడి మొదలైంది. కొద్ది రోజుల్లోనే కొత్త కార్యవర్గం ఎంపిక చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన పాలక మండలి అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రస్తుత పాలక మండలి పదవీకాలం మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఇదే సమయంలో ఐఏఎస్ల బదిలీల్లో టీటీదే ఈవో లేదా జేఈఓ లేకుంటే ఇద్దరి మార్పు తప్పనిసరనే సంకేతాలు అందుతున్నాయి. మే నాటికి టీటీదే కీలక బాధ్యతల్లో కొత్తవారు కనిపించే అవకాశాలున్నాయి. ఎవరెవరిని టీటీదే బోర్డులో ఉంచాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దేవుడితో ముడిపడి ఉన్న అంశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అవసరాలు జోడించరాదనే అభిప్రాయాన్ని సన్నిహితుల వద్ద చంద్రబాబు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇతర ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని జాగ్రత్తగా పరిశీలించాలని, శేఖర్ రెడ్డి లాంటి పరిణామాలు పునరావృతం కాకుండా అన్నీ పరిశీలించాకే ఎంపిక చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. టీటీదే పాలక మండలి అధ్యక్ష పదవిని మాత్రం పార్టీలో సమర్థుడైన సీనియర్ నేతకే అప్పగించేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దైవకార్యంగా తప్ప ఇతర ప్రయోజనాలు ఆశించిన నేతను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు కోసం పార్టీ సీనియర్ నేతలు పోటీపడిన రీతిలోనే టీటీదే పదవులను ఆశిస్తున్నారు. ప్రస్తుతం టీటీదే అధ్యక్షుడిగా చదలవాడ కృష్ణమూర్తి కొనసాగుతున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే స్థానం ఇచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చిత్తూరు జిల్లా నుంచి పార్టీ సీనియర్లుగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బోర్డు అధ్యక్ష రేసులో ఉన్నారు. తాజా పరిణామాల దృష్ట్యా ఈ పదవిని బొజ్జల స్వీకరిస్తారా లేదా అనేది తెలియదు. ఇప్పటికే పార్టీ తరఫున ఇలాంటి ప్రతిపాదన బొజ్జల ముందుకు వెళితే ఆయన తోసిపుచ్చారనే ప్రచారమూ జరుగుతోంది. పదేళ్ల ప్రతిపక్షంలో పార్టీ కోసం పోరాడి 2014 ఎన్నికల్లో ఓడిన ముగ్గురు సీనియర్ నేతలకు ఎమ్మెల్సీలుగా పదవులిచ్చారు. వారి సేవలు మరింత అవసరమనే భావనతో సోమిరెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించగా, మరో నేత పయ్యావుల కేశవకు మండలిలో చీఫ్ విప్ వంటి కీలక పదవిని ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇక సీనియర్ల విషయానికొస్తే గౌతు శ్యామసుందర శివాజీ, పతివాడ నారాయణస్వామి, బండారు సత్యనారాయణమూర్తి అవకాశం కోసం చూస్తున్నారు. పాలక మండలి నియామకం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు పేరు వినిపిస్తూనే ఉంది. మొత్తం 18 మంది ఉండే పాలక మండలిలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారికి కూడా అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే ఆ పదవులు వీరిలో ఎవరికనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.